హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ ట్రూలీ కార్తిక్ని. ఈ నడమ కొత్త లాంగ్ లెంత్ వీడియోస్ తక్కువైపోయాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, కొన్ని ఉన్నాయి, వెయ్యాలి. ఖచ్చితంగా ఈరోజు ఒక టెంపుల్కి వచ్చాను. చాలా ఫేమస్ టెంపుల్ అండి, వస్కోట దగ్గర దొడ్డనల్లి అనేసి. ఏదో నేను లింక్ బయోలో పెడతాను. ఈ టెంపుల్లో చాలా విశేషం. అమావాస్య అండ్ శుక్రవారం, మంగళవారం రోజులు ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్సు, మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ బెనిఫిట్ పొందాలని మనస్తృప్తిగా కోరుకుంటా. ఫుల్ వీడియో వాచ్ చేయండి. నేను మీ ట్రూలీ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ముందు ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇలా వీడియోలోకి ఎంటర్ అవ్వగానే వస్కోటೆ తాలూకు తావరేకెರೆ దొడ్డనల్లిలో ఉన్న విశేషమైన అమ్మవారి గుడికి వచ్చామండి. చాలా విశేషము. ఇక్కడ అమావాస్య, శుక్రవారం, మంగళవారం రోజులు చాలా విశేషంగా పూజ ఉంది. అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలతో పాటు చాలా విశేషంగా ప్రతిష్టాపన చేశారండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్య స్వామి, నాగలకట్ట లోపల మళ్ళీ అలాగే మనం స్టార్ట్ చేసామంటే చాలా అందంగా ఉండాలండి. సుబ్రహ్మణ్య స్వామి బయట రచ్చకట్ట దగ్గర గుడి మొత్తము చాలా ఒక విశాలం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ విశేషంగా అమావాస్యలో, అష్టమిలో గుమ్మడికాయ దీపాలు పెడతారంట. చాలా బాగుండిందండి. నేను అనుకోకుండా వెళ్ళాను. ఇంత మంచి టెంపుల్ అండి, మేము రియలైజ్ అయ్యాను. నేను పీస్ఫుల్గా చాలా బాగా ఉండిందండి. ఎంట్రన్స్ అవగానే కాళభైరేశ్వరుడు, ఈశ్వరుడు, ఇక్కడ ఇంకా ఏదో విగ్రహాలన్నీ, అష్టలక్ష్మి విగ్రహాలన్నీ పెట్టారు. లోపల మెయిన్ టెంపుల్ చాలా బాగుందండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను ఎందుకు వెళ్ళానంటే ఇలా అని చెప్పారు. ఇక్కడ టెంపుల్ ఉంది, చాలా విశేషము. పోయి వచ్చిన వారు అందరికీ అనుకున్నవన్నీ అయినాయి అన్నందుకు నేను వెళ్ళానండి. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా చూడాలనేసి నేను అనుకున్నాను. ఈయన ఈరెండ స్వామి అనుకుంటానండి. లింగాయతులు ఎక్కువ పూజ చేసే ఈరెండ స్వామి కూడా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేశారు. లోపల ప్రత్యంగనాదేవి, విశేషమైన అమ్మవారు, ఆదిశక్తి చాలా బాగుండిందండి నిజంగా. ఇది ఇక్కడ ఒక్కొక్క విగ్రహాల్లోనూ ఆ కళ, పెయింటింగు భలే అందంగా తీర్చిదిద్దారండి నిజంగా. పోతురాజు, అమ్మవారు చూస్తేనే ఒక పీస్ఫుల్గా ఉంది. నా లక్ ఏమంటే నేను వెళ్ళినప్పుడు నేను సండే వెళ్ళానండి. కాబట్టి ఇక్కడ క్రౌడులే, జనాలులే, ఫ్రీగా మాకు చాలా బాగా అయింది. ఆ టెంపుల్లో ఉన్న స్వామి కూడా అంతే, చాలా బాగా వెల్కమ్ చేయడం కానీ, పలకరింపులు మెయిన్. మనకి ఎక్కడే పోయినా ఒక రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ బీగాలు చూడండి, ఎవరైనా మనసులో అనుకొని తన కోరికలు ఏమన్నా ఉంటే ఇలా బీగాలు వేసి ఏదో చేసే సంథింగ్ మీకే తెలిసి ఉంటుంది చూసే వాళ్ళకి. మొదలవగానే వినాయకుడితో పాటే చాలా బాగుందండి నిజంగా. మొత్తం వీడియో చూస్తూ ఉంటే నాకే ఒకలా ఇటువంటి టెంపుల్ విజిట్ చేసినందుకు ఐఎమ్ హ్యాపీ. ఇంకా ఒక విగ్రహం ఏదో పెద్దదిగా కడుతున్నారు ఇక్కడ. స్టార్టింగ్లో ఈమె ఒక అమ్మవారు, మీకే తెలిసింటుంది పేర్లు. ఇలా మొత్తం వీడియో మీరు చూస్తుండగా మీకే తెలుస్తుంది. నేను బయోలో లింక్ కూడా పెడతాను. ఇక్కడ మేము ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఉన్నారు ఎక్కడ కొంతమంది. చూడండి, వరాహిదేవి అమ్మవారు కానీ, ఈ అమ్మవారు నాకు తెలియదండి. చాలా విశేషంగా ఉత్సవాలు, పూజలు చాలా జరుగుతాయంట. మేబీ మీరు అనుకోలేరండి, ఒక వైబ్రేషన్ ఉంది లోపల టెంపుల్లో వెళ్ళంగానే. నాకు ఏమిరా ఇది, ఇంత పెద్ద విగ్రహాలు. ఇటు అమ్మవారు రూపం చూడండి, ప్రత్యంగనాదేవి భలే చాలా బాగుందండి. అయినంత మీరు ట్రై చేయండి వెళ్ళడానికి. మీరు ఒక టైం విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఫ్రైడేస్లో కానీ నార్మల్ డేస్లో వెళ్ళండి. బయోలో లింక్ ఉంటుంది కాబట్టి, లేదా మీరు నాకు మెసేజ్ చేసినా, కామెంట్ చేసినా నేను మీకు చెప్తాను. ఇక్కడ హోమాలు, పూజలు, ఇంకా చాలా విషయాలు మనకు తెలియదు. ఇదో ఈమె ప్రత్యంగనాదేవి నిలవెత్తు విగ్రహం అండి. ఎంత పెద్ద విగ్రహం చూడండి. అమ్మవారి ఆకారము, రూపము చాలా ఒక ఇదిగా ఉండిందండి. మా మాటల్లో కాదు చెప్పాల్సింది, మొత్తం మీరు వీడియో చూస్తుంటేనే అబ్బా చాలా బాగుండిందండి. అందుకోసమే నేను ప్రత్యేకంగా మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూడాలి, అమ్మవారి విశేషం తెలుసుకోవాలి, వాళ్ళు కూడా అప్రోచ్ కావాలనే నా ఒక ఇంటెన్షిప్ అండి. ఎలా ఉంది టెంపుల్ గురించి చూడండి పూర్తిగా. ఇంకా మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేది ఇది. పక్కలో హోమాలు, పూజలు చేసే చోటండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతా ఉండేది మెయిన్ అమ్మవారి టెంపుల్. ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు చాలా పెద్ద హోమగుండము, చాలా బాగా చేస్తారండి నిజంగా. అన్నదానము ప్రతి వారంలో 2 రోజులు అన్నదానం చేస్తారంట. కాళభైరేశ్వరుడు, చాలా వరకు ఈశ్వరుడు సమస్తం ఒక మొత్తం. మనం ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళాల్సిన పని లేదండి. ఇక్కడ వచ్చినామంటే అన్ని టెంపుల్ చూడండి. ఇక్కడ గుమ్మడికాయ దీపాలు ఇలా వెలిగిస్తారంట, మొక్కుబడి ఏమన్నా ఉంటే అమ్మవారికి. మాకు ముందు ఎవరో వచ్చారు, వారు వెలిగించారు. అమ్మవారి రూపం చూడండి ఎంత కళగా ఉందో.
నిజంగా ఇక్కడ అమ్మవారు ఈమె ఏం పేరో నేను చూడలేదు. మీరు మొత్తం వీడియో చాలా బాగుందండి. ఎందుకంటే మేము మ్యూజిక్తో పాటు పెట్టచ్చు, కాపీ రైట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి కాళికాదేవి రూపం ఎంత పెద్ద విగ్రహమో. ఇప్పుడు బయట కట్టే విగ్రహం కూడా ఇంకా చాలా పెద్దదంట. 200 అడుగులేమో కడుతున్నారు. అతి పెద్ద విగ్రహం. సేమ్ ఇలాంటి టెంపులే మనకు హొసకోటలో కూడా ఉంది. ఆమె కూడా వారాహి దేవినే. కానీ నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు వీడియో తీయలేదు. వీళ్ళు సత్య కన్నికలు అంటారు కదండి, వాళ్ళు కన్నికలు, అమ్మవార్లు, నాగల కట్ట చాలా అండి. నిజంగా ఈశ్వరుడి విగ్రహం చూడండి, సూపర్ కదా. ఎంత బాగుందో టెంపుల్. మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇది మెయిన్ అమ్మవారు పేరు అన్నీ అక్కడే ఉన్నాయి చూడండి. కింద మీరు మెల్లిగా అలాగే చూస్తే పంచముఖ ఆంజనేయ స్వామి చాలా బాగున్నాయండి. ప్లేసెస్ మాత్రం మనం చూడాల. అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి, సూపర్ కదా. ఇలా ఇప్పుడు మనం మెయిన్ గర్భగుడికి వచ్చేసామండి. అమ్మవారి టెంపుల్లో ఎంత పీస్ఫుల్గా అమ్మవారు చూడండి. ఒక ముఖంలో కళ కానీ, చేతులు, కింద శివలింగము ప్రతిష్టాపన, చక్రము, నిజంగా సూపర్ అండి. నిజంగా అయినంత మీరు ట్రై చేయండి, వెళ్ళి అమ్మవారిని విజిట్ చేయండి. మాకు చాలా నచ్చింది కాబట్టి నేను వీడియో చేయగలుగుతాను, లేదంటే నేను ఏది వీడియోస్ అలాగా పెట్టను. సూపర్ కదా. మీ మాటల్లో చెప్పండి. అమ్మవారు వావ్ సూపర్ అండి నిజంగా. ఇక్కడ టెంపుల్లో చాలా విశేషాలు ఉన్నాయి, ఇంకా కొన్ని విషయాలు తెలియలేదు. గర్భగుడిలో ఉత్సవ విగ్రహాలు, పూజలు, ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు పెట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ. చిన్నగా ఉన్నింది గుడి, అక్కడ ఉన్నవారు చెప్పారు చాలా చిన్న గుడి ఉన్నింది, కొంచెం కొంచెంగా చాలా డెవలప్ అయింది గుడి. సూపర్ కదా. ఈయన అక్కడ మెయిన్ పూజారి, అంటే నార్మల్ డేస్లో. ఇంకా పెద్ద స్వామి ఒకరు ఉన్నారండి, ఆయన మెయిన్గా అమావాస్య, మంగళవారాలు, శుక్రవారాల్లో ఆయన ఉంటారు. చాలా బాగా రెస్పాండ్ చేస్తారు. ఇది చూడండి, నిత్యం గండు దీపం అంట వెలుగుతానే ఉంటుందంట. ఎంత పెద్ద దీపము, రాతి దీపము, వెనక పక్క నాగసర్పము. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది, ఏమి కామెంట్ ముఖాంతరంగా చెప్పండి. మీరు విజిట్ చేయండి. సూపర్. ఏం చెప్పాలో తెలుస్తాను వర్డ్స్, ఎందుకంటే వీడియో పోతుంది కానీ మేము మ్యూజిక్ ఇవ్వలేను కాబట్టి నేనే మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు ఎలా అనిపించింది, ఏమి మీ మాటల్లో ఒక కామెంట్ చేయండి. చిన్నది కాదో ఇలా ఉన్నిందండి టెంపుల్. ఇక్కడ వెలిసిన అమ్మవారంట. మీరు వెళ్ళారంటే మీకే తెలుస్తుంది. 18 శక్తి పీఠాలు అమ్మవార్ల ఫొటోస్ అండి ఇవి. చుట్టూ గర్భగుడి చుట్టూ 18 శక్తి పీఠాలు, ఒక్కొక్క శక్తిపీఠం ఫోటో ఒక్కొక్క దగ్గర ఫిక్స్ చేశారండి. మనం ఒకే దగ్గర 18 శక్తిపీఠాల అమ్మవార్ల ఫొటోస్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం టెంపుల్. నేను ఒక ప్రదక్షిణ కూడా వేసేసాను. మీకు ఎలా అనిపించింది, ఏమి కామెంట్ ముఖాంతరం చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్. సీ యూ ఇన్ న్యూ వీడియో.